రేపు మధ్యాహ్నం 3 గంటలకు తెలంగాణ కేబినెట్ సమావేశం కానుంది. ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన సెక్రటేరియట్లో సమావేశం కానున్నారు. ఈ సమావేశంలో భాగంగా స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై నిర్ణయం తీసుకోనున్నారు. అంతేకాక రైతు భరోసా నిధుల సమీకరణపై చర్చించే అవకాశం ఉంది. మరోవైపు ఈ నెలాఖరులోగా స్థానిక సంస్థల ఎన్నికలకు షెడ్యూల్ విడుదల అవుతుందని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. రేపు నిర్వహించే కేబినెట్ సమావేశంలో చర్చించిన అనంతరం ఎన్నికల తేదీపై స్పష్టత ఇస్తామన్నారు. తొలుత ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు, ఆ తర్వాత సర్పంచ్, మున్సిపల్ ఎన్నికలు జరుగుతాయని తెలిపారు. ఈ విషయంలో సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రమేష్ లైవ్ ద్వారా అందిస్తారు. రమేష్, చెప్పండి, మీ దగ్గర ఉన్న తాజా సమాచారం ఏంటి లోకల్ ఎన్నికల గురించి? ఏదైతే స్థానిక సంస్థలకు సంబంధించి ఎన్నికలు నిర్వహించేటువంటి అవకాశం ఉంది లక్ష్మీనగర్, దీనికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ ఈ నెల చివరాఖరులో చివరి వారంలో వచ్చేటువంటి అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఎన్నికల సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో ప్రభుత్వ పరంగా కూడా అవసరమైనటువంటి చర్యలు చేపడుతున్నారు. ఏదైతే రేపు మధ్యాహ్నం 3 గంటలకు కేబినెట్ సమావేశాన్ని నిర్వహించేటువంటి అవకాశాలు ఉన్నాయనే సంకేతాలను రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా రైతు భరోసాతో పాటు ఏదైతే సన్న బియ్యాలకు, సన్నోడ్లకు బోనస్ ఏదైతే ప్రభుత్వం ప్రకటించిందో వాటి అంశాలపై కూడా చర్చించడంతో పాటు వారం రోజుల లోపల వాటికి సంబంధించిన అమౌంట్ను, రైతు భరోసా అమౌంట్ను కూడా రైతు ఖాతాల్లో వేసేటువంటి అవకాశాలు ఉన్నాయి. దాంతోపాటు స్థానిక సంస్థలకు సంబంధించినటువంటి ఎన్నికలకు ఏ విధంగా ముందుకెళ్లాలనేది కేబినెట్ మినిస్టర్లతో చర్చించేటువంటి అవకాశం ఉంది. ఇప్పటికే ఆయా జిల్లాలకు సంబంధించినటువంటి ఇన్ఛార్జి మంత్రులను కూడా కేటాయించిన నేపథ్యంలో ఎవరైతే రిజర్వేషన్లకు సంబంధించి కూడా రిజర్వేషన్లు పాత పద్ధతిలోనే అమలయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఏదైతే గెలుచుకుందే అభ్యర్థులనే పోటీలో నిలపాలనేది కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే ఒక నిర్ణయం చేసిన నేపథ్యంలో ముందుగా ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎలక్షన్లు, ఆ తర్వాత సర్పంచ్ ఎలక్షన్లు, ఆ తర్వాత మున్సిపాలిటీ ఎలక్షన్లకు వరుసగా షెడ్యూల్ వచ్చేటువంటి అవకాశం ఉంది. జూన్ నెల చివరి వారంలో మొదటి నోటిఫికేషన్ వచ్చేటువంటి అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రభుత్వ పరంగా కూడా దానికి అవసరమైనటువంటి చర్యలు చేపట్టడంతో పాటు ప్రజలకు రావాల్సినటువంటి సంక్షేమ పథకాల అమలుకు సంబంధించి ఇప్పటికే ఇందిరమ్మ ఇళ్ల ప్రాసెస్ కూడా సాగుతోంది. వాటికి సంబంధించి లబ్ధిదారుల ఎంపిక, ఆయా కేటగిరీలకు సంబంధించి ఎప్పటి వరకు అయితే వారు పూర్తి చేసిన పని ఆధారంగా డబ్బులు వారి ఖాతాల్లో వేసేటువంటి కార్యక్రమం కూడా కొనసాగుతున్న నేపథ్యంలో ఆ నోటిఫికేషన్కు ముందే వీటన్నిటినీ పూర్తి చేయాలనేది ప్రభుత్వ లక్ష్యంగా కనిపిస్తుంది. దానికి సంబంధించి రేపు ఆ రైతు భరోసాపై కూడా ఒక నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం ఉంది. అట్లాగే బోనస్, పంట బోనస్ కూడా ఈ వారం రోజుల్లోనే వేస్తామని మంత్రి హామీనిచ్చారు. దాంతోపాటు ఈ ఇటీవల ప్రవేశపెట్టిన పథకాలకు సంబంధించి కూడా రేపు కేబినెట్లో చర్చించే అవకాశాలు ఉన్నాయి. లక్ష్మీనాథ్, థ్యాంక్ యూ రమేష్.